ఇదిగోండి ఫుడ్ ప్రాసెస్లో ఇది కొంచెం లావు తీసుకున్నాను, ఎందుకంటే నూనెలో వేయంగానే పాడవచ్చు అని. ఇదిగోండి ఆలుగడ్డలు కడిగి పెట్టుకున్నాము. దీంట్లో ఉప్పు కానీ నిమ్మరసం కానీ ఏమీ వేయలేదు. ఇప్పుడు వేస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇలా వచ్చాయి. చాలామంది అనుకుంటారు ఈ కొంచెం ఖర్చు దీని గురించి ఏం పెద్ద ఇది కావాలని. ఇంట్లో వాళ్ళందరితో తింటాము, కొంచెం ఖర్చు కాదండి. క్రేవింగ్స్ని ఎప్పుడు చంపుకోము. అది కాకుండా మెయిన్ తక్కువ డబ్బులతో అవుతుంది. మన ఫ్యామిలీతో తింటే అది వేరే. ఇప్పుడు ఇది ఒక 6-7 సార్లు కడగాలండి. దీంట్లో ఉన్న స్టార్చ్ మొత్తం పోవాలి. ఏం వేయక్కర్లేదు, ఉప్పు లేదు, నిమ్మకాయ రసం లేదు, ఎలాంటివి లేదు. ఓన్లీ కడిగి పెట్టుకోవాలి. తర్వాత చెప్తాను. ఇదే అండి, ఇదిగోండి మొత్తం కడిగి పెట్టుకున్నాము. ఇప్పుడు మేము ఎందుకంటే తీయడం కష్టమైపోతుందేమో, కిందివి మెత్తపడిపోతాయి అన్న ఉద్దేశంతో దీంట్లో చేసుకుంటున్నాము. ఇలా గంజి వార్చుకునేది ఉంటుంది కదా, ఇది ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నా. ఉడకని కూడా అవసరం లేదండి, ఒక్క ఉడుకు రాగానే తీసేయచ్చు అండి. ఒక ఉడుకు ఉడికింది, ఆఫ్ చేసాము. ఇప్పుడు గబగబా వార్చేసుకోవాలి. ఏ ప్రిజర్వేటివ్స్ ఏం కలపలేదు, ఉప్పు కూడా వేయలేదు, పసుపు కూడా వేయలేదు. ఇలా వచ్చిన తర్వాత ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేసుకొని వార్చుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మళ్ళీ వార్చేసుకున్న తర్వాత వేసుకున్నాము. ఇప్పుడు ఇది క్లాత్లో వేయాలి. ఇదిగోండి పూర్తిగా ఆరబెట్టుకున్నాం. ఇదిగోండి ఆలుగు ఎలా అయినాయో మొత్తం. ఇప్పుడు నేను వేపి చూపిస్తాను మీకు. ఇదిగోండి అదేవిధంగా మేము ఆలూ చిప్స్ కూడా చేసుకున్నామండి, సేమ్ ప్రాసెస్లో. అవి కూడా వేయించి చూపిస్తున్నాను. ఇదిగోండి వేడివేడిగా తీసాను ఇలా.